హలో, నేను మిస్సేశ్వరం. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్కి అగ్రనటుడు. దీంట్లో ఎవరు కాదనలేనటువంటి సత్యం ఉందని చెప్పి టాలీవుడ్లో ఉండేటువంటి కొంతమంది భావిస్తూ ఉంటారు. ఆయన టాలీవుడ్ పెద్దన్నగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన సినిమా మన శంకర వరప్రసాద్ విడుదలైంది. ఇది హిట్ టాక్ వచ్చేసింది. అయితే దీని కలెక్షన్స్ మీద రాజాసాబ్ తోటి కంపేర్ చేస్తున్నారు. సో రాజాసాబ్ కలెక్షన్స్కి మనశంకర వరప్రసాద్ కలెక్షన్స్కి కంపారిజన్ చేస్తున్నారు టాలీవుడ్లో ఉండే కొంతమంది లేదా ఫ్యాన్స్. యాక్చువల్గా పాన్ వరల్డ్ హీరో ప్రభాస్, చిరంజీవి మెగాస్టార్, వీళ్ళిద్దరిని ఎవరిని మనం తీసేయలేం. అయితే కలెక్షన్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభాస్ సృష్టించినటువంటి రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేదు అనేది ఆయన ఫ్యాన్స్ నమ్ముతూ ఉంటారు. కానీ పుష్ప 2 బ్రేక్ చేసింది అనేది ఒక వర్షన్. అయితే అది పోస్టర్ కలెక్షన్స్ తప్పితే వాస్తవం కాదు అనేది ఇంకొకటి కూడా టాలీవుడ్లో వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ రాజాసాబ్ వచ్చింది. రాజాసాబ్ డిజాస్టర్ అయింది. ఈ డిజాస్టర్ టాక్ వచ్చింది. యాక్చువల్గా దానికి మిక్స్డ్ టాక్ ఉంది. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కూడా దాని డిజాస్టర్ టాక్ కింద పడిపోయింది. కారణం ఏంటంటే ఇమీడియట్గా మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయింది. 9వ తారీఖున రాజాసాబ్ వచ్చింది. ఇమీడియట్గా 11వ తారీఖు ప్రీమియం తోటి మనశంకర వరప్రసాద్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో రాజాసాబ్ కలెక్షన్స్ కొంత పడిపోయాయి. యాక్చువల్గా రాజాసాబ్ కలెక్షన్స్ అంటే ప్రభాస్ హీరో కాబట్టి ఫస్ట్ డేనే 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావాలి. బట్ ఇక్కడ శంకర వరప్రసాద్ సినిమా హిట్ టాక్ వచ్చింది కాబట్టి దాని మీద దీని ఎఫెక్ట్ పడింది. కానీ కలెక్షన్స్ని కంపేర్ చేస్తున్నారు ప్రభాస్ సినిమాకి, అలాగే తాండవం సినిమాకి, అలాగే మనశంకర ప్రసాద్ సినిమాకి. అఖండ తాండవం సినిమాకి ఎంత వచ్చింది, రాజాసాబ్కి ఎంత వచ్చింది, అలాగే చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్కి ఎంత వచ్చింది, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అని చెప్పింది. ఎవరికి వాళ్ళే ఫస్ట్ డే కలెక్షన్స్ మీద మా హీరో సూపర్, మా హీరో అగ్రస్థానం అంటే మా హీరో అగ్రస్థానం అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఎంత కలెక్షన్స్ వస్తుంది అనే దాని మీద కాకుండా ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్ డే కలెక్షన్స్ మీద తీస్తున్నారు. ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్స్ తీసినప్పుడు ఒక రకంగా ఉంటుంది మెగాస్టార్ కలెక్షన్స్. లాంగ్ రన్లో ఇప్పుడు థియేటర్కల్ రన్స్ నడుస్తూ ఉంది. ప్లస్ చాలా స్పీడ్గా వెళ్తుంది. హిట్ టాక్ వచ్చేసింది ఆ సినిమాకి. దాదాపు 400 కోట్ల దాకా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే 300 కోట్లు మాత్రం కన్ఫర్మ్ అని చెప్పి చెబుతున్నారు టాలీవుడ్లో ఉండేటువంటి టాలీవుడ్ వర్గాలు. అయితే ఓవరాల్గా కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్ జోలికి వెళ్లకుండా ఫస్ట్ డే, సెకండ్ డేది చూస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒకసారి మనం చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను అడిగా, జెమినీ ఏఐని అడిగితే ఏం చెప్తుంది? జెమినీ ఏఐని అడిగితే జెమినీ ఏఐ ఏమంటుంది? రాజాసాబ్కు సంబంధించి లేదా కొణిదెల శివశంకర వరప్రసాద్ ఇక్కడ వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించి 236 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించిందని చెప్తుంది. అలాగే నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి 240 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది అంటున్నారు. ఖైదీ నెంబర్ 150 ఇది రీఎంట్రీలో అప్పట్లోనే 164 కోట్లు వసూలు చేసిందని రికార్డు చూపిస్తుంది. ఇక్కడ చూడండి రాజాసాబ్ కలెక్షన్స్ చూస్తే మొదటి రోజు కలెక్షన్స్ వచ్చేసి వరల్డ్ వైడ్ 112 కోట్లు, 4 రోజులు మొత్తం వచ్చేసి గ్రాస్ 201 కోట్లు, 6 రోజుల టోటల్గా ఇండియాకి వచ్చేసేపటికి 124.65 కోట్లు, 6 రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్ వచ్చేసి 182 నుంచి 190 కోట్లు ఉంటే వరకే అని చెప్పేశారు. సో దీనికి సంబంధించి ఇక మనం చిరంజీవి సినిమాని అడుగుదాం. మనశంకర వరప్రసాద్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది, మనశంకర వరప్రసాద్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పి అడిగితే ఏం చెప్తుంది? జెమినీ ఐ అంటే జెమినీ ఐ కొంచెం బాగున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్. ఇక్కడ చూడండి మొదటి రోజు కలెక్షన్స్ 84 కోట్లు అంటే ప్రభాస్ కన్నా తక్కువ. రెండో రోజు కలెక్షన్స్ ఎంత? 120 కోట్లు. 2 రోజుల మొత్తం వచ్చేసి ప్రపంచ గ్రాస్ వరల్డ్ క్లాస్ 120 కోట్లు, 4 రోజుల మొత్తం వచ్చేసి 130 కోట్లు పైగా. నార్త్ అమెరికా వచ్చేసి 2 మిలియన్లు అని చెప్పి చెప్తుంది. అదే ప్రభాస్కి వచ్చేటప్పటికి నీకు మొదటి రోజే 112 కోట్లు వచ్చింది. దీనికి వచ్చేసి ఎంత వచ్చింది? 84 కోట్లు వచ్చింది. ఇక 4 రోజుల వరల్డ్ మొత్తం కలెక్షన్ ఎంత వచ్చింది? 2 రోజులది 120, 4 రోజులది వచ్చేసి 130 కోట్లు వచ్చింది. వరల్డ్ గ్రాస్ వచ్చేసి 130 కోట్లు వచ్చింది.
ఇక్కడ 4 రోజుల గ్రాస్ వచ్చేసి 4 రోజుల వరల్డ్ వచ్చేసి 201 కోటి వచ్చింది. అంటే ఇక్కడ కూడా తక్కువే ఉంది. అంటే ప్రభాస్ కంటే కూడా మొదటి 2-3-4 రోజుల వరకు తక్కువగా ఉంది. ఏది మనశంకర వరప్రసాద్. సరే, అఖండ తాండవం చూద్దాం. అఖండ తాండవం కలెక్షన్స్ అని కొడితే ఇక్కడ చూడండి, అక్కడ ఎంత వస్తుంది చూడండి. అఖండ తాండవం ఎలా ఉంది అనేది కనుక మనం అడిగితే ఇక్కడ చూడండి, డిసెంబర్ 12 విడుదలైంది. అప్పుడు యాక్చువల్గా ఏ సినిమాలు కూడా పెద్దగా లేవు. మొదటి రోజు వచ్చేసి 59 కోట్లు, అంటే చిరంజీవి కన్నా తక్కువ. మొదటి రోజు ఇండియా నెట్ వచ్చేసి 76 కోట్లు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 59.5. మొదటి వారం ఇండియా నెట్ వచ్చేసి నెట్ వస్తుంది, ఇది 76.5 కోట్లు. మొత్తం ఇండియాకు సంబంధించి 94.45 కోట్లు. మొత్తం ఇండియా గ్రాస్ వచ్చేసి 111.45 కోట్లు. ఓవర్సీస్ కలెక్షన్స్ వచ్చేసి 12. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వచ్చేసి 123 కోట్లు. అంటే దీనికంటే బెటర్గా మనశంకర వరప్రసాద్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో కలెక్షన్స్ వైజ్ తీసుకుంటే కనుక ప్రభాస్ని మొదటి 4 రోజులు క్రాస్ చేయలేకపోయింది ఏది చిరంజీవి సినిమా. సో ఇదే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. సో ప్రభాస్ని ఎవరు కొట్టలేరు, ప్రభాస్ ఓపెనింగ్స్ని ఎవరు బ్రీచ్ చేయలేరు అని చెప్పి. బట్ మనశంకర వరప్రసాద్ లాంగ్ రన్లో, థియేట్రికల్ రన్లో బాగా ఉంది కాబట్టి దాదాపు 300-400 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 300 కోట్లు కన్ఫర్మ్. బట్ 400 కోట్లు రీచ్ అవుతుందా లేదా అనే దాని మీద ఇప్పుడు లెక్కలు వేస్తుంది. దీనికి కారణం ఏంటి అని అంటే 400 కోట్లు రీచ్ అవుతుందా లేదా అనేది సందేహం ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు విడుదలైనటువంటి సినిమాలు అన్నీ హిట్ కావాలని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు కోరుకున్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పారు అన్ని సినిమాలు హిట్ కావాలి, సంక్రాంతికి విడుదలయ్యాయి అని చెప్పి. నిజంగానే ఆయన అన్నట్టు అన్ని సినిమాలు హిట్ టాక్ వచ్చినాయి. అనగనగా ఒక రాజు సినిమా హిట్ టాక్ వచ్చింది. నారీ నడుమ మునారి డబల్ హిట్ టాక్ వచ్చింది. అలాగే రవితేజ నటించినటువంటి భర్త మహాశైలకు ఆ సినిమా హిట్ టాక్ వచ్చింది. కానీ ఆ టాక్ తగిన విధంగా కలెక్షన్స్ మాత్రం రావట్లేదు. దానికి కారణం ఏంటి అని అంటే, ఆల్రెడీ మనశంకర వరప్రసాద్ సినిమా ఉంది కాబట్టి దానికి ఫ్యాన్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. భర్త మహాశైలకి థియేటర్లు కూడా అంత రాలేదు. థియేటర్కల్ రన్ చాలా స్పీడ్గా ఉంది చిరంజీవి సినిమా. ఆ కారణం చేత భర్త మహాశైలకు కొంత స్లో అయింది. బట్ ఎప్పుడైతే అనగనగా ఒక రాజు, నారీ నడుమ మురారి సినిమా యూత్కి కనెక్ట్ అయిందో అప్పుడు కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి చిరంజీవి సినిమాకి. దీంతో 400 crores అనే దాన్ని రీచ్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఓపెనింగ్ కలెక్షన్స్ని ప్రభాస్ని అయితే కొట్టలేదు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. మరి ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చూపించాను. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.